యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చేవారు కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చేవారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. ప్రియులారా, ఆనాడు దేవాలయం ఇశ్రాయేలీలు కూడుకునే సమాజ మందిరాలు, ఆనాటి దేవాలయాలు ఇశ్రాయేలీలు కూడుకునే సమాజ మందిరాలు, సినగోగ్ సెంటర్ ఇంగ్లీష్లో. ఈరోజు క్రైస్తవులు కూడుకునే దేవాలయాలు క్రీస్తు సంఘాలు అంటారు. కనుక యేసుప్రభువు కాలం అంటే ఇంకా యూదుల కాలం, ఇశ్రాయేలీల కాలం. కనుక వాళ్ళు ఒకటి అలవాటు చేసుకున్నారు. దేవుని ఇంటిని, దేవుని ఇల్లు సమాజ మందిరం, క్రైస్తవుల కాలంలో దేవుని సంఘం. వీళ్ళ కాలంలోనైనా వాళ్ళ కాలంలోనైనా సమాజ మందిరాలను కానీ సంఘాలను కానీ వ్యాపారపు స్థలాలుగా మార్చకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో అంటే దేవుని ఆత్మ, సత్యముతో అంటే వాక్యంతో. అలా ఆరాధించకుండా సంఘాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసుకున్నారు. దేవుని పిల్లలారా, ఆదికాండం నుంచి ఏదైనా వనంలో ఆదాము వలన పెట్టిన నాట నుండి వాళ్ళ పతనాన్ని చూసినంత వరకు సాతాను వాళ్ళు విడిచిపెట్టలేదు. శాంతియుతమైన ఏదైనా వాతావరణం, మరణము లేని అమరత్వం కలిగిన ఏదైనా వనం, ప్రతి చల్లపూట దేవుడు వచ్చి తాను సృజించిన మానవులతో మాట్లాడుతున్న వేళ దుష్టుడు ప్రపంచ మానవాళిని సర్వనాశనానికి నడిపించటానికి ఏదేనులో పునాది వేశాడు. తినవద్దన్న పండు తినిపించాడు. అమరత్వాన్ని తీసేసి మరణించేవారిగా మార్చేశాడు. అంతటితో ఆగక నేరం తర్వాత నేరం, నేరం తర్వాత నేరం, నేరం తర్వాత నేరం, నేరాలకు హద్దు లేకుండా, ఇంతటితో ఈ నేరాలు ఆపేసుకుందామనే తృప్తి లేకుండా మానవజాతిని, మానవ మనుగడను నాశనం చేసి పాపం చేసేవాడు ఇంకా పాపం చేస్తూనే ఉండాలి, దుర్మార్గుడు ఇంకా దుర్మార్గుడుగానే ఉండాలి,
మూర్ఖుడుగానే బ్రతకాలి అని సమాజాన్ని సర్వనాశనం వైపు నడిపించి పాడు చేశాడు. కనుక ఈరోజు ప్రపంచ దేశాలు మనం చూస్తే అన్నీ పాడైపోయాయి. ఇలా ప్రపంచం పాడవగా సహించలేని అపవాది దేవుని సంఘాలలో ప్రవేశించాడు. దేవుని ఆలయాల్లో తిష్ట వేశాడు. ఎలాగంటే ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడే దయ్యమే తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడనని తనకు తాను దేవుడుగా కనబడుతూ దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు? వాక్యం దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ వాక్యమైతే సంఘాలలో దేవుడై ఉందో ఆ వాక్యాన్ని దాయి మళ్ళించి పెడార్థాలు పెట్టించి తప్పుడు బోధకులను సృష్టించుకొని వాళ్ళ ద్వారా తన తప్పుడు బోధలు సమాజంలో రుద్దుతున్నాడు. ప్రపంచం పాడైపోయింది. దాని గురించి దేవునికి బాధ లేదు. ప్రపంచం పాడైపోయింది. దేవుడు ఆశ వదులుకున్నాడు ఈ ప్రపంచం మీద. వీళ్ళ అపవాది సంతానం, దేవుని పిల్లలు కారు వీళ్ళు. నా తండ్రికి పుట్టినవారు కాదు వీళ్ళు, సర్ప సంతానం. యోహాను బాప్తిస్మం ఇవ్వటానికి వచ్చిన తొలి రోజుల్లోనే యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలల ముందుగా పుట్టినవాడు. యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తున్న ఆ కాలంలో యేసు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి రావడం మీ అందరికీ తెలుసు. బాప్తిసాలు తీసుకోవడానికి యూదుల్లో అనేకులు యోర్దాను నదీ తీరానికి యోహాను బాప్తిస్మం ఇచ్చిన దగ్గరికి వచ్చారు. ఆ వచ్చినటువంటి యూదుల్ని చూసి ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి యోహాను గారు, సర్ప సంతానమా ఏమన్నాడు? పాము సంతానం మీరంతా, గడసర్పం సంతానం మీరంతా. ఏదేనో వనంలో పుట్టిన తొలి మానవుల్ని, భార్యాభర్తలను ఇద్దరిని పాడు చేసినవాడు, వాళ్ళ సంతానాన్ని పాడు చేసినవాడు అపవాది. ఏమంటున్నాడు? సర్ప సంతానమా, ప్రపంచాన్ని హరించటానికి రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు పొందాలి, దానికి తగిన ఫలం మీరు ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. ఈరోజు ప్రపంచ పరిస్థితి
భయాందోళనలో ఉండిపోయింది. ఇండియాకి భయంకరమైనటువంటి పెను భూకంపాలు రావచ్చని అంచనాలు వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇండియాకి ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఎక్స్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న నాకు తెలిసిన అనుభవం ఏంటంటే అనేక సార్లు భూమి కంపిస్తుంది ఒక రోజులో. మరి మిగతా వాళ్ళకి మీ ప్రయాణాల్లో, మీ నడకల్లో, మీ పనిబాట్లలో మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా సోఫాలో కూర్చుంటే రోజులో కనీసం 10-15 సార్లు భూమి నా కాళ్ళ కింద కదులుతుంది. భయంకరమైన పెనుభూకంపం భారతదేశానికి చుట్టుముట్టుందట. అందువలన ఉత్తర భారతం కానివ్వండి, ఇండోనేషియా, థాయిలాండ్, జపాన్, ఫిలిప్పైన్స్, తూర్పున ఉన్న మన దేశాలు కదిలిపోతున్నాయి, వరదలతో మునిగిపోతున్నాయి, అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, విమాన రాకపోకలు ఆపేశారు. 25,000 మీటర్ల ఎత్తున ఈ అగ్నిపర్వతం బద్దలైన పొగ చుట్టుకుంది. విమానాలు ఆపేశారు, తోవ కనిపించటం లేదు, పొగ. అది ఢిల్లీ వరకు వచ్చింది. ఈజిప్ట్లో మండిన అగ్ని పర్వతం. ఈజిప్ట్ దేశం ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ దేశంలో ఇథియోపియాలో భయంకరమైన 15,000 సంవత్సరాల నుంచి అక్కడ అగ్నిపర్వతం ఉందని చెప్పుకుంటున్నారే తప్ప అది పేలటం, బయటకు రావటం అనేది తెలీదు ఈజిప్షియన్స్కి, ప్రపంచానికి తెలీదు. అది కిందటి వారమే పేలిపోయింది. విమానాలు రద్దయిపోయాయి. ప్రతి దేశంలోనూ ఏదో ఒక మూల ఏదో ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. అంతేనంటారా? చెప్పలేని అతి భయంకరమైన సునామీలు, వరదలు, వందలు చచ్చిపోతున్న వరదలు, కొండలు కరిగిపోతున్న వరదలు, నరజాతిని సంహారం చేస్తున్న వర్షాలు, సునామీలు ప్రపంచ దేశాలని అతాకుతలం చేస్తున్నాయి. రాబోవు ఉగ్రతను మీరు తప్పించుకొనుటకు మీకెవడికి బుద్ధి చెప్పగలడు? మారు మనసులు మార్చుకోండి, తగిన ఫలాలు సంపాదించండి, ఫలించండి. లేదా ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. మంచి ఫలములు ఒకవేళ నువ్వు ఫలింపలేదో పనికిరాని చెట్టుగా ఆకులతో గుబురుగా నిండిపోయి పచ్చగా కనబడుతుండడం నీకు అవసరం లేదు. అది నరజాతికి కావలసిన ఫలాలను అందించాలి ఆ మొక్క, పువ్వులు అందించాలి ఆ మొక్క, కాయలు అందించాలి ఆ చెట్టు. ఏవి కూడా వాటి ఫలాలను ఫలించకుండా ఆకులతో నిండిపోయి గుబురుగా పెరిగిపోయి ఎవ్వరికి పనికిరాని మొక్కగా ఉన్నావా? గొడ్డలి వేరున పెట్టబడింది నరికేయడానికి నిన్ను. పాపాలు అధికమైపోతున్నాయి. రోజుకి చూడండి న్యూస్, అన్ని పాపాల జాబితా. మోసాలు, దగలు, విడాకులు, డేటింగ్లు, బ్యాంకు దోపిడీలు, నరుల సంహారం,
ఫ్యాక్షనిస్టుల మరణాలు, రాజకీయ నాయకుల దోపిడీలు, అధికారం వస్తే 2-3 సంవత్సరాలైనా కోట్ల రూపాయలు సంపాదించవచ్చనే సంగతి ఓటేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఓటు వేయించుకున్న నాయకుడు అందుకు సిద్ధపడుతూనే ఉంటాడు. తెలుసా అండి? దేనికి? నియోజకవర్గానికి కోట్లు ఖర్చు పెడతారు పంచడానికి ప్రజలకి. ఓట్లకి నోట్లు ఇస్తున్నారండి. ఎన్ని కోట్లు ఎందుకు పంచుతున్నావు నువ్వు? పంచుతానండి, కోట్లు సంపాదించడానికి. అంతేనండి. ప్రతి రాజకీయ నాయకుని గుండెలో గుడి కట్టుకుని ఉన్న సాతాను, దోపిడీ. దేవుని పిల్లలారా, ప్రపంచ దేవాలయం పాడైపోయింది, విచ్ఛిన్నమైపోయింది, పగిలిపోయింది, ముక్కలైపోయింది. ఇక క్రైస్తవులే ఉన్నారు. పోను వాళ్ళైనా 85 కోట్ల ప్రపంచ జనాభాలో కనీసం 4 కోట్ల మంది క్రైస్తవులు, 400 కోట్ల మంది క్రైస్తవులు, 400 మంది క్రైస్తవులైనా బాగున్నారా అంటే చీల్చి చెండాడింది వాళ్ళని సాతాను. చీల్చి చెండాడింది. ఎలా చెండాడిందంటే యేసుక్రీస్తు కాలంలో 2వ అధ్యాయం యోహాను సువార్తలో మన పాఠ్యభాగం 13వ వచనం నుంచి, యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళాడు. యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారు, రోకలు మార్చువారు కూర్చుండుట చూచాడు. దేవాలయంలో వీళ్ళెందుకు కూర్చున్నారు? ఎందుకు ఇవన్నీ అమ్ముతున్నారు? అక్కడ వ్యాపారం అండి. దేవుడికి కోట్లు ఇస్తారండి. దేనికి? చేసిన పాపాలకు పారితోషికం ఇస్తారు దేవుడికి. దేవుడు అడగలేదు నిన్ను. దేవుడు నిన్ను డబ్బులు అడుక్కోడు. నువ్వు తయారు చేసుకున్న నీ నోట్లు కట్టలు ఆయనేం చేసుకుంటాడు? ఆయనకెందుకు ఈ కట్టలు? ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి భక్తులు చూడండి కోట్లు ఇస్తారు, కోట్లు. ఎందుకబ్బా? చేసిన పాపాలన్నీ పోవటానికి. ఊరకనే ఇవ్వటం లేదు, దేవుడికి లంచం ఇస్తున్నారు. కానుక అంటారు, అర్పణ అంటారు. మోసపూరితమైన మాటలు అవన్నీ. నీవు తయారు చేసుకున్న కరెన్సీ కట్టలు ఆయన ఏం చేసుకుంటాడు? నీకు కావాలి అవి. చేసిన పాపాలకు తనే జరిమానా వేసుకొని దేవుడికి అర్పిస్తాడు. 100 తులాల బంగారం, వజ్రాలు, కరెన్సీ కట్టలు అన్నీ ఇచ్చుకుంటారు దేవుడికి. అడిగాడు దేవుడు? పాపానికి పరిహారం అది కాదు. నీ పాపానికి పరిహారం కింద పనికి రాదది నువ్వు ఇచ్చినా. ఎన్ని పాపాలు చేస్తావు? ఎన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్తావు? వెళ్ళటం ఇవ్వటం. మిగతా కాలం
దోచుకోవటం, సంపాదించటం, దోచుకోవటం, సంపాదించడం, దోచుకోవటం, సంపాదించటం. ఈ సంపాదనలో కొంత భాగం దేవుడు మొహాన్న కొడతారు. కొంత కోట్లు అంటే వాళ్ళకి చాలా కొంతే. కోట్లు దేవుడికి ఇచ్చాడంటే 1000 కోట్లు ఉన్నాయి అతని దగ్గర, 1000 కోట్లు. వ్యాపార కేంద్రం. దేవుని ఆలయాలనే వ్యాపార కేంద్రాలుగా మార్చారు. దేవుని ఆలయాలనే వ్యాపార కేంద్రాలుగా మార్చారు. న్యాయమా? యేసు వచ్చాడు అందుకే అక్కడికి. నా తండ్రి ఇంటిని వ్యాపార కేంద్రంగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు. నా తండ్రి ఇంటిని, యేసు అంటున్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. పావురాలు అమ్ముకుంటారా ఇక్కడ? ఎడ్లను అమ్ముకుంటారా ఇక్కడ? కాసులు మార్పిడి చేస్తారా ఇక్కడ? పావురాలను అమ్ముకుంటారా ఇక్కడ? తాళ్లతో ఒడిసెలను చేసి, బల్లలను పడదోసి, పశువులను బయటికి పంపి దేవుని ఆలయాన్ని ఖాళీ చేయిస్తాడు మహాతండ్రి. 16వ వచనంలో 2వ అధ్యాయం, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పొటిల్లుగా చేయకండి మీరు. అలా దేవుని సంఘాన్ని పాడు చేసినటువంటి ఆనాటి నుండి మనుషులు ఈనాటి వరకు ప్రపంచాన్నంతటిని సర్వనాశనం వైపు మరలిస్తున్నారు. సర్వనాశనం వైపు వెళ్ళిపోతున్నారు. భూమి మీద మనకు సుఖం లేదు, అంతరిక్షంలోకి వెళ్ళి కుళ్ళి చేద్దాం అనుకుంటున్నారండి. లేనిపోను ఫ్యాక్టరీలన్నీ పెట్టి భయంకరమైన విషవాయువులతో నింపి ఇండియాలోని ఢిల్లీ లాంటి మహానగరాలని, క్యాపిటల్ సిటీస్ని పొగతో నింపి బడులకు పిల్లల్ని పంపకుండా చేస్తున్నారు, ఆఫీసులకు పనివాళ్ళు వెళ్లకుండా చేస్తున్నారు. ఆ పొగ పీల్చి చావకుండా, ఊపిరితిత్తులు చెడిపోకుండా. ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, అక్కడ మనిషి కనిపించడు, పొగ. ఢిల్లీ గురించి చూడండి ఒకసారి, ప్రతిరోజు పత్రికలో నాశనం వైపు పరుగులు తీస్తుంది. టిబెట్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇండోనేషియాలో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ ఎక్కడైనా భూమి కదిలిందా, భూకంపం వచ్చిందంటే ఢిల్లీ అదిరిపోతుంది. చాలామంది పొగకు భయపడి, భూకంపాలకు భయపడి ఢిల్లీని వదిలి పారిపోతున్నారు. క్యాపిటల్ సిటీ అనుకొని, ఒకప్పుడు క్యాపిటల్ సిటీ అనుకొని అందరూ అక్కడే మేడలు కట్టారు. వాళ్ళందరూ వాళ్ళ నివాసాల్లో వదిలి పారిపోతున్నారు పక్కనున్న పల్లెటూళ్ళకి. దేవుడు కట్టిన పరిశుద్ధమైన ప్రకృతి, స్వచ్ఛమైన ప్రకృతి, పవిత్రమైన ప్రకృతి, పచ్చని మొక్కలు, మంచు పర్వతాలు. ఒకప్పుడు ఢిల్లీలో నిలబడితే హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం కనబడేది. ఇప్పుడు కనిపించటం లేదు. విషవాయువులు కమ్మేశాయి. మానవాళికి ప్రమాదం. ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు, ఢిల్లీలో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు, దొరకటం లేదు మనలాగా ఫ్రీగా. మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ ప్రకృతిలో మనం ఇంకా పాడు చేయలేదు కనుక. విశాఖపట్నం
ఏదో పేరున్న గొప్ప సిటీగా ప్రపంచంలో మార్చేద్దాం అనుకొని అనేక మంది ఫ్యాక్టరీల యజమానులకు అవకాశం ఇచ్చేశారు. మన సిటీని కూడా ఫ్యాక్టరీలతో నింపమని. అంటే పాడైపోతుంది. విశాఖపట్నం కూడా పాడైపోతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి పల్లెటూర్లకు పారిపోవాలి. అది మన పరిస్థితి. దేవుని పిల్లలారా, ప్రపంచం అనే దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని పాడు చేసింది ఈ నర సమాజం. వాళ్ళు పాడైపోయారు. సర్పసంతానం క్రైస్తవ్యాన్ని పడదోసింది. దేవాలయంలో కూర్చున్నాడు. వచ్చి ఎక్కడ కూర్చున్నాడట? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు సాతానుగాడు తను తానే హెచ్చించుకొని తానే దేవుడును, నేనే దేవుడిని చెప్పి తనకు తానే పరిచయం చేసుకుంటూ ఎక్కడ కూర్చున్నాడు? దేవుని ఆలయములో కూర్చుండును. నీ ఇల్లు పాడైపోతుంది, నువ్వు పాడైపోతావు. నీ దేహం అనే ఆలయాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటావు. మత్తు మందులతోనూ మత్తు పొగలతోనూ నీ శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటూ మానవ జ్ఞానం చేయలేని ఆర్గాన్స్, నీ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, గుండె, ఈ ప్రపంచం చేయలేదు. పందివి తీసుకొచ్చి అమరుస్తున్నారు కానీ కుదరటం లేదు. 1-2 నెలల నుండి చచ్చిపోతున్నారు. పంది తాలూకా గుండె తీసుకొచ్చి చాలామందికి ఎతికారు. ఫారెన్లో బతకలేదు. ఏ మృగము యొక్క, ఏ పక్షి యొక్క, ఏ జంతువు యొక్క ఆర్గాన్ తీసుకొచ్చి మానవుడికి పెట్టి బతికించేద్దాం అనుకుంటున్నారు. అది జరగని పని. అలాంటి వాటిని మీ స్మోకింగ్, మీ మత్తు మందులు మత్తెక్కించి మీ శరీరాన్ని మత్తులో ముంచి శాశ్వత నిద్ర, చావులోనికి తీసుకెళ్తున్నాయి. దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఈరోజు చూడండి, రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు చాలామంది బాగుంటారు, కానీ మన క్రైస్తవులు బాగోరు. వాళ్ళ బట్టలు బాగోవు, వాళ్ళ నడతలు బాగోవు, వాళ్ళు బాగోరండి. వాళ్ళ కట్టు ఏం బాగుండదు, వాళ్ళు ధరించిన దుస్తులు బాగుండదు. ఈరోజు ఫారెన్లో ఉన్న క్రైస్తవులు కూడా చింపేసుకుంటున్నారు. ప్యాంట్లు కానీ చొక్కాలు కానీ చిరిగిపోయిన వేసుకుంటున్నారు. ఏం పట్టింది? నీ ఆలయంలో కూర్చున్నాడు కనుక నీకు పిచ్చి పట్టించాడు. నీ లోపలికి దూరిపోయాడు కనుక నిన్ను పిచ్చివాడిని చేశాడు. ఒకప్పుడు పిచ్చివాడు కాగితాలు ఏరుకుంటాడు, బట్టలన్నీ చిరిగిపోయి. 10,000 రూపాయలు చిరిగిపోయిన ప్యాంటు. మొన్న న్యూస్లో చెప్తున్నాడు 10,000 ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయిందండి, వెనక ముందులు. 10,000 కొన్నాడట. ఒకప్పుడు అడుక్కునేవాళ్ళు చెత్త కుప్పల్లో దొరికితే వేసుకునేవారు ఇవి. మరి ఇప్పుడేటి ఇలా మారిపోయారు? నీలో వచ్చి కూర్చున్నాడు వాడు, పిచ్చి పట్టించాడు నీకు. దేవుని పిల్లలారా, దేవుడు కట్టుకున్న మీ దేహం అనే ఆలయం పాడవకుండా జాగ్రత్తగా చూసుకోండి. అది మీ బాధ్యత. ప్రపంచాన్ని పాడు చేస్తున్న సాతాను జ్ఞానాన్ని అరికట్టండి, తెలియచేయండి. మనకు ఆయన మాట్లాడుతున్నాడు, ఈ సినిమాలు బంద్ చేసేయాలి అని. ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు. మా పిల్లలు చెడిపోతున్నారు మీ సినిమాల వలన. ఒకప్పటి సినిమాలు కుటుంబ కథా చిత్రాలు, ఇప్పుడు సినిమాలు వ్యాంపలు, ర్యాంపలు, డ్యాన్సులు,
అంత సెక్స్. ఆ పాట చూస్తే పాడైపోతారు పిల్లలు. వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ గెంతులు చూస్తే పాడైపోతారు. భయంకరమైన గెంతులు, మంచివి కావవి. దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఉన్న 400 కోట్లలో కనీసం ఒక 100 కోట్లని మంచి వాళ్ళు ఉన్నారంటే లేరండి. ఈ సమాజానికి బుద్ధి చెప్పేవాళ్ళు, ఈ సమాజాన్ని మార్చేవాళ్ళు. మనం అలా ఉండకూడదు, మారాలి. కనీసం ఒకరినైనా మార్చాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో ముసలమ్మ ముచ్చట్లాడి, పప్పులు బియ్యాలు అప్పు తీసుకొని కూరలు పంచుకునే స్నేహాలు చేయకుండా, నీ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడదైనా మగవాడైనా మార్చండి. మీ పక్కింటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మీ పిల్లలతో మార్చండి. అలా మారిస్తే కొంతమందినైనా రక్షిస్తే 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారితే దేవుడు తన దూతలతో పరలోకంలో సంతోషిస్తాడట. మరి దేవుడిని సంతోషపెడతారా? పెట్టాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.